అందరికీ నమస్తే అన్న. జై కర్ణాటక. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టినా, ఆ వీడియోకు కామెంట్లు మాత్రం మస్తు వచ్చినాయి అన్న. కన్నడలో మాట్లాడండి అన్న, కన్నడ వీడియో చేయడం వచ్చినాయి. పక్కా 100% నేను కన్నడ మాట్లాడతా అన్న. ఎందుకంటే నేను కన్నడ ఇంకా పర్ఫెక్ట్ నేర్చుకోలేను, పర్ఫెక్ట్గా నేర్చుకొని మాట్లాడతా. నేను కర్ణాటకలో ఉన్నా అంటే కన్నడ అమ్మ దగ్గర ఉన్నట్లనే, కన్నడ అమ్మ అంటే మా అమ్మ లాగానే. నేను అమ్మ దగ్గర అంటే అమ్మకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అమ్మ కూడా గౌరవం ఇవ్వాలి. నేనేమైనా కన్నడ మాట్లాడితే దాంట్లో వర్డ్స్ ఏమైనా మిస్టేక్ అయితే అందరికీ బాధ కలుగుతుంది కదా అన్న. అందుకోసమే కన్నడ క్లియర్గా నేర్చుకొని మీ ముందర పర్ఫెక్ట్గా మాట్లాడదామని నేను ట్రై చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే కన్నడ రాని వాళ్ళకు కూడా కన్నడ రావాలి, కన్నడ నేర్చుకోవాలి. వాళ్ళు కూడా నన్ను చూసి మోటివేషన్ అయ్యి కన్నడ నేర్చుకోవాలి. వాళ్ళు కూడా కర్ణాటకలో బతుకుతున్నామంటే పక్క కన్నడ రావాలి. ఎందుకంటే మన జీవనం ఇక్కడ సాగుతున్నది కదా. ఇంకోటి ఏంటంటే కన్నడ గురించి అందరికి తెలవాలి. మీరు ఇచ్చే మర్యాద, ఇక్కడ ఇచ్చే గౌరవము, మీరు మాట్లాడే మాటలు అందరికి తెలవాలి. కన్నడ గురించి అందరు తెలుసుకోవాలని నేను తెలుగులో వీడియో చేసిన. జై కర్ణాటక.